హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిఫిక్సిమ్ అనే టాబ్లెట్ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకోబోతున్నాం. సిఫిక్సిమ్ 200 mg. సిఫిక్సిమ్ 200 mg వచ్చేసి ఇది ఒక యాంటీబయాటిక్ అనమాట. ఇక్కడ డాక్టర్లు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు అనమాట. ఇది సిఫిక్సిమ్ 200 మనము యాంటీబయాటిక్ ఉపయోగిస్తాం ఫీవర్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకునే దానికి ఇది యాంటీబయాటిక్ అనేది మనం కాపాడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి సిఫిమో 200, జనరిక్ నేమ్ వచ్చి సిఫిక్సిమ్ డిస్పోజబుల్ టాబ్లెట్ 200 mg అనమాట. ఇది ఆ తర్వాత ఇది దీంట్లో కంటెంట్ వచ్చేసి ఎనైడ్రోమస్ సిఫిక్సిమ్ 200 ఉంటుంది అనమాట. ఆ తర్వాత దీని యొక్క ప్రైస్ వచ్చేసి 109 అనమాట. దీని ఫుల్ షీట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 11 రూపీస్ దాకా వస్తుంది అనమాట. అది తర్వాత దీన్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి ఫార్మాటెక్ ఇండియా. ఇది గురుగ్రామ్లో ఉంటుంది అనమాట. గురుగ్రామ్ కాదు, అహ్మదాబాద్ ఉంటుంది అనమాట. ఇది దాస్కోరి డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి తయారై వస్తుంది అనమాట. ఇదంతా అనమాట. ఇది తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఆ టెంపరేచర్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండే చోట్లలో పెట్టకూడదు అనమాట. దీని యొక్క కలర్ వచ్చేసి టైటానియం డైఆక్సైడ్ అనే కలర్ ఉంటుంది అనమాట. ఈ చిన్నపిల్లలకి అంతా ఇవ్వకూడదు అనమాట. దీంట్లో సిఫిక్సిమ్ కంటెంట్ మాత్రం ఉంటుంది. ఇది యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఆ కంపెనీ తయారవుతుంది. తర్వాత సిప్లా కంపెనీ కూడా తయారు చేస్తుంది అనమాట. ఇది సిప్లా కంపెనీ కూడా తయారు చేస్తుంది. సిప్లా కంపెనీ కూడా సేమ్ కంపెనీతో, కానీ సిప్లా తీసుకుంటే మనకు కొంచెం బ్రాండెడ్ మనకు దొరుకుతుంది అనమాట. అదర్ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ లోకల్ కూడా అయ్యుండొచ్చు అనమాట. అందువలన మనము చూసేటప్పుడు ట్యాబ్లెట్ని అది కంపెనీ నా లోకల్ అట్లంటే, మామూలుగా లోకల్ అంటే మన ఫార్మా భాషలో జనరిక్ అంటారు అనమాట. ఆ తర్వాత ఆ కంపెనీది అయితే ఫార్మా భాషలో బ్రాండెడ్ అంటారు అనమాట. అది డిఫరెన్స్, బ్రాండెడ్ వర్సెస్ జనరిక్ అనమాట, లోకల్ వర్సెస్ నాన్ లోకల్. ఇది ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.